ఈ మాటని అర్హత ఉందా నీకు? తాత ఇంకా మాట్లాడు. నాకున్న కోపానికి నిన్ను కొట్టకుండా ఉండడానికి నా వల్ల కావటం లేదు. నువ్వు అసలు మనిషివేనా? నీకు బుద్ధుందా? అది ఇక్కడే ఉందా, మోకాళ్ళకి జారిపోయిందా? నాకు తెలిసి అది అరికాళ్లలోకి జారిపోయి ఉంటుంది. ఏమండి, తప్పు చేసింది కార్తీక్ అయితే జోస్టన్ ఎందుకు తిడుతున్నారు? నువ్వు మాట్లాడుకో. నిజమే మావయ్య గారు, నా కూతురు వేలం పాట పాడకుండా అడ్డుకుని మనకి నష్టం తీసుకొచ్చిన కార్తీక్ ని వదిలేసి జ్యోత్స్నని తిడతారేంటి? దశరథ, నాన్న, ఎవరు నష్టం తీసుకొచ్చారో, ఎవరు నష్టపోకుండా కాపాడారు వీళ్ళకి తెలియాలి. అందరికీ తెలిసేలా చెయ్యి. అలాగే నాన్న. జాగ్రత్తగా వినండి పిన్ని, ఏం జరిగిందో మీకే అర్థం అవుతుంది. ఏంటి దశరథ, నాకు కాల్ చేశావు? వేలంపాట్లో గెలిచావు కదా, కంగ్రాట్స్ చెప్పడానికి. చావు దెబ్బ కొట్టించి కాంగ్రాట్స్ చెప్పడానికి కాల్ చేశావా? 10 కోట్లు వెలకట్టే ప్రాపర్టీని 20 కోట్ల వరకు పాడేలా చేశావు. నేను వదిలేద్దామన్న టైంలో నువ్వు నీ కూతురుతో పాట ఆపించి రమ్మని ఫోన్ చేసి వెళ్ళిపోయేలా చేశావు. దెబ్బ అద్దిరిపోయింది, కానీ వైరా సైలెంట్గా ఉండడు. ఆల్ ది బెస్ట్. ఎవ్వర్నీ వదలనో. ఏం చేయలేవు. నా కూతురు ముందే నిలబడలేని వాడివి నాతో నీకు ఛాలెంజ్ ఏంట్రా? ఏం చేసుకుంటావో చేసుకో. దశరథ, ఎవ్వర్నీ వదిలిపెట్టనురా. విన్నారుగా, వాడి పేరు వైరా. ఒకప్పుడు నా పార్ట్నర్. నన్ను బిజినెస్లో మోసం చేశాడు. ముందుగానే వాడి మోసాన్ని గుర్తించి కంపెనీ నుంచి వాడిని బయటికి గెంటేశాను. అప్పటినుంచి నా మీద వాడు పగ పెంచుకున్నాడు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇండియా వచ్చాడు. వాణ్ణి వేలంపాట దగ్గర చూడగానే నేను అనుకున్నాను, వీడు నన్ను దెబ్బ కొట్టే ఏ అవకాశాన్ని వదులుకోడు అని. సడన్గా ఫోన్ కాల్. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మన రెస్టారెంట్ మీద రైడ్ చేశారని. ఏదైనా తేడా జరిగితే రెస్టారెంట్ సీజ్ చేస్తారని నాన్న నేను వెళ్ళిపోయాం. ఆ తర్వాత అర్థమైంది, మమ్మల్ని వెళ్ళిపోయేలా చేసింది జ్యోత్స్న అని. అప్పటికే డౌట్ వచ్చి కార్తీక్ని వేలంపాట దగ్గరే ఉండిపోమన్నాను. నువ్వు ఇక్కడే ఉండు. వేలంపాట మొదలైంది. 10 కోట్లు విలువ చేసే ప్రాపర్టీని వాడు చాలా తెలివిగా 19 కోట్ల వరకు జ్యోత్స్నతో పాడించాడు. వాడు 20 అనగానే జ్యోత్స్న ఎలాగైనా గెలవాలని 21 అనేలా ఉంది. మీరు ఫోన్లో విన్నారు కదా, జ్యోత్స్న 21 అనగానే వాడు లేచి వెళ్ళిపోయేవాడు. అప్పుడు మనకి 11 కోట్లు నష్టం వచ్చేది. అయ్యో బాబోయ్. సరిగ్గా అదే టైంలో కార్తీక్ ఫోన్ చేశాడు. మావయ్య, పరిస్థితి ఇది అని చెప్పాడు. ఏం చేస్తావో చెయ్యి, జ్యోత్స్నని నువ్వే ఆపాలి. నేనిప్పుడు ఫోన్ చేసినా జరిగే అన్యాయాన్ని ఆపలేను అన్నాను.
best है मैम। अजय भाई, this one's for you। बिरला ऊपर से insurance देने के लिए। ऐसा क्या है इसमें? एडवांस क्वालिटी। 1 साल में पेंट को कुछ भी हुआ तो पेंटिंग वो भी फ्री। फ्री? क्वालिटी पे इतना कॉन्फिडेंस, इसलिए बिरला ओपस एश्योरेंस। रजिस्टर करो birlaopus.com पर। వెంటనే ఫేక్ కాల్ చేయించి జ్యోత్స్నను అక్కడితో వేలంపాట ఆపించాను. లేదంటే జ్యోత్స్న 21 కోట్లకి వేలంపాట పాడేది. అప్పుడు మనకి 11 కోట్ల నష్టం వచ్చింది. ఏంటి జ్యోత్స్న ఇది? ఊహాగానాలు మమ్మీ. ఏంటి ఊహాగానాలు? ఆ ప్రాపర్టీ వాల్యూ 10 కోట్లే అని నాకు తెలుసు. వైరే ఎవరో నాకు తెలియకపోయినా వచ్చి రావడంతోనే నాకు ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు. ఎలాగైనా తనకి బుద్ధి చెప్పాలనుకున్నాను. అందుకే అంత పోటీకి పాడాను. బావ నన్ను ఆపకపోయుంటే నేనే ఆగిపోయి ఉండేదాన్ని. నా స్ట్రాటజీ నీకెలా తెలుసు? మరీ ఇంత సిగ్గు లేకుండా నిన్ను నువ్వు ఎలా సమర్థించుకుంటున్నావు జ్యోత్స్న? డాడీ, జ్యోత్స్న, నువ్వు చేసిన తప్పుని ఒప్పుకో. నీకంత స్ట్రాటజీ ఉంటే ఇదంతా చెప్పకముందే నువ్వంత వైల్డ్గా రియాక్ట్ అయ్యేదానివి కాదు. అక్కడ నీ అహానికి పోయి కంపెనీకి మరింత నష్టాన్ని తీసుకొచ్చే పని చేశావు. ఛీ! కార్తీక్ లేకపోయుంటే మనం ఎంత బాధపడాలో అంత బాధపడేవాళ్ళం. ఒకవేళ నేను పాడినా 2 years లో నేను నష్టాన్ని కవర్ చేసి ఉండేదాన్ని డాడీ. ఏంటి నష్టాన్ని కవర్ చేసేది? ఉన్న నష్టాల నుంచి ముందు కంపెనీని బయటపడే చూద్దాం. ఛీ, అసలు నిన్ను నేను సీఈఓ ఎలా చేశాను నాకే అర్థం కావట్లేదు. కార్తీక్, నీలాంటి తెలివైన వాడిని నేను ఇంకా అవమానించలేను. ఇక్కడే డ్రైవర్గా ఉంచుకోలేదు. ఆ అగ్రిమెంట్ తీసుకొని వెళ్ళిపో. తాత, మాట్లాడకు. అగ్రిమెంట్ క్యాన్సిల్ అయితే 10 కోట్లు కట్టాలన్నావుగా. ఈరోజు వాడు 11 కోట్లు నష్టపోకుండా కాపాడాడు. అంటే వాడు డబ్బు మనకి ఇచ్చినట్టే. కార్తీక్, నువ్వు నీ భార్యను తీసుకొని వెళ్ళిపో. వదిలిపోయింది పోనీ. ఇంకా ఏంట్రా చూస్తావు? వెళ్ళిపో. దీపా, మీ ఆయనకి నువ్వైనా చెప్పు, ఈ అవకాశాన్ని వాడిని ఉపయోగించుకోమను. సారీ పెద్ద సార్, నేను అగ్రిమెంట్ రాసింది పెద్ద మేడం గారికి. నేను వెళ్ళాలంటే పెద్ద మేడం గారే చెప్పాలి. చెప్పు జ్యోత్స్న, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశాను, నిన్ను రిలీవ్ చేస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పు. చెప్పను డాడీ. బావ ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు. అసలు నీకు మనస్సాక్షి అన్నది ఉందా? ఉంది తాత. ఛీ! తన వల్ల మనం నష్టం నుంచి బయటపడ్డాం. ఎస్, నేను చెప్పేది అదే డాడీ. బావ నా దగ్గర ఉన్నాడు కాబట్టి ఈ నష్టం నుంచి బయటపడ్డాం. అంటే బావ లాంటి తెలివైన మనిషి నాలాంటి సీఈఓకి అవసరం. నువ్వు తప్పు చేస్తున్నావు జ్యోత్స్న. కార్తీక్, నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళిపో. నువ్వు చేసిన సాయానికి ఇది నా కృతజ్ఞత అనుకో. వెళ్ళిపోరా. సారీ పెద్ద సార్, నేనేం గొప్ప పని చేయలేదు. డ్యూటీలో జాయిన్ అయిన రోజే పెద్ద మేడం గారు నాతో చెప్పారు, యు ఆర్ ఎవ్రీథింగ్ అని. వాచ్మెన్ని, డ్రైవర్ని, తోటమాలిని, వంటవాడిని, మేనేజర్ని, సీఈఓని, అన్నీ నేనే. అన్నిటికీ మించి యజమాని మేలు కోరేవాడిని. ఇప్పుడు కూడా మేలే కోరుకున్నాను, మేలే చేశాను.
పెద్ద మేడం గారు వెళ్ళిపోమని చెప్తే వెళ్ళిపోతాను. లేకపోతే నేను ఇలాగే ఉంటాను. ఈ ఇంట్లోనే ఉంటాను. రా దీపా. దీపా, నీ భర్తకి నువ్వైనా చెప్పొచ్చు కదమ్మా. నా భర్త చెడు కోసం నిలబడి అందరూ తిడుతుంటే ఏంటండి ఇది, మీరిలా ఉండొద్దు మారండి అని చెప్పేదాన్ని. నా భర్త మంచి కోసం నిలబడ్డాడు, మీరంతా తనని గౌరవిస్తున్నారు, మీ మేలు కోసం బ్రతికే మనిషిలా చూస్తున్నారు. అలాంటి మనిషికి సియా, దీనికి యశత్ తీసుకో. స్కిమ్ నైస్లీ. పైగా మా బావ ఎవరికైనా మాటిస్తే ఆ మాటని కాపాడుకోవడానికి ఏదైనా వదులుకుంటాడు. అతనికి ఏది మంచో ఏది చెడో చెప్పే అర్హత నాకు లేదండి. ఈ కార్తీక్ గాడు ఎప్పుడూ ఇంతే, దొరికితే ఎవ్వరిని వదిలిపెట్టాడు. అందరి మనసుల్ని గెలిచావు బావా. లేదంటే ఫ్యామిలీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటానా? మనకిలా ఉంది, జోష్న అలా అనుకోదు కదా. ఎవరి గురించి మనం పట్టించుకోకూడదు మరదలా. మంచి జరిగిందో లేదో అని మాత్రం చూడాలి. కానీ మా అమ్మ చాలా బాధపడి ఉంటుంది. ఎందుకు? కూతురు సాధించుకొస్తుంది, తనతో కలిసి భోజనం చేయాలని నాతో చాలా సంతోషంగా చెప్పింది. సాంబార్ కూడా పెట్టమంది, అన్నీ వండాను. నాకు తెలిసి ఈరోజు మా అమ్మ భోజనం చేయదు. అత్త జరిగిందాన్ని నెగిటివ్గా తీసుకోదు మరదలా. నువ్వేం టెన్షన్ పడకు. అత్త భోజనం తినకపోతే నేను తినిపిస్తాను కదా. దీపా, నాకు కొంచెం బయట పని ఉంది, మళ్ళీ వస్తాను. కార్తీక్ ఆగరా. ఏంటి చిన్న మేడం గారు? నువ్వు చేసిన పని నాకేమీ నచ్చలేదు. స్వీట్ తినటం మంచి పనే కదా. పైగా దీప చాలా బాగా చేసింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చేసింది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ అండ్ కిచెన్ ప్రొడక్ట్స్ ఇంకా మరిన్నిటిపై బ్లాక్ బస్టర్ డీల్స్ తెచ్చేసింది. ఇప్పుడే షాపింగ్ చేయండి. నేను మాట్లాడింది స్వీట్ గురించి కాదు. మరి దేని గురించి అత్త? ముందు నువ్వు స్వీట్ తిను, చెప్తాను. తినేసాను, చెప్పతా. ఇలా రా, చెప్తాను. మరి వంటగదిలో నిలబడి మాట్లాడితే మీ ఆవిడకి ఇబ్బంది. రా. ఏ అవుతుందో చూద్దాం పద. చెప్పొత్తా? నువ్వు చాలా తెలివైనోడివిరా. అందుకే నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు అంతే సూటిగా జవాబు చెప్పాలి. నువ్వు మామూలుగా అడిగితే చెప్పవు. ముందు నా చేతిలో చేయి వేసి ఒట్టేసి నిజం చెప్తా అని చెప్పు. అదేంటో అడగత్తా. దీనికి ఒట్లెందుకు? ఒట్టు వేయడానికి నువ్వెందుకు భయపడుతున్నావు? నేనెందుకు భయపడతాను? అయితే ఒట్టేయి. సరే, ఒట్టేస్తున్నాను. నువ్వు అడిగిన దానికి నిజమే చెప్తాను. అమ్మ ఏమడగాలనుకుంటుంది? మీ అమ్మ ఏమడుగుతోంది? సుమిత్ర ఏం అడగాలనుకుంటుంది దశరథ? తెలీదు. అడగత్తా? అడుగుతున్నాను, చెప్పు. అగ్రిమెంట్ రద్దు చేసుకోవడానికి దొరికిన అన్ని అవకాశాలు వదిలేసి నువ్వెందుకు ఈ ఇంట్లో ఊడిగం చేయాలి? నువ్వెందుకు బయటికి పోకుండా
ఈ ఇంట్లో ఉంటూ మాకు మేలు చేస్తూ డ్రైవర్గా ఉండిపోతున్నావు. ఈ ప్రశ్నకి జవాబు చెప్పు. ఒట్టు వేశావు. అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలి. నిజం చెప్తాడంటావా? ఒట్టేసి బావ ఇరుక్కుపోయాడు. నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పలేడు. చెప్పరా, నువ్వెందుకు ఈ ఇంట్లో ఊడిగం చేస్తున్నావు? ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఒట్టేసి కూడా నిజం చెప్పవా? చెప్తాను అత్త, నిజమే చెప్తాను. మనం చేయవలసిన పనిని మీ అమ్మ చేయిస్తోంది. ఒరే కార్తీక్, చెప్పరా చెప్పరా, నీకున్న స్వార్థం ఏంటో చెప్పు. పరిజాతం, అడిగిన మనిషి ఇక్కడే ఉంది, చెప్పాల్సిన మనిషి ఇక్కడే ఉన్నాడు. మధ్యలో కళ్ళు వదిలేసి చెవులకి మాత్రమే పని చెప్పాల్సిన నువ్వు నోటికి పని చెప్పడం అవసరమా? అవసరం లేదులేండి. నువ్వు చెప్పరా. చెప్తానత్త. నేను ఎన్ని అవకాశాలు వచ్చినా వదిలేసుకోవడానికి కారణం, ఈ ఇంట్లో ఉండడానికి కారణం, డ్రైవర్గా పనిచేయడానికి కారణం నీ కూతురు అత్త. నా కూతురా? నీ కూతురు కోసం నీకేమైనా అర్థమైందా? నాకేం అర్థం కాలేదు. వాడి మనసులో ఇంకేదో ఉంది. ఏం మరదలా, మైండ్ బ్లాంక్ అయిందా? నిజంగానే మతిపోయింది బావా. నిజం చెప్పావు, కానీ అర్థం కాకుండా చెప్పావు. ఈరోజు అర్థం కాకపోయినా రేపైనా అర్థమవుతుంది. అదేంటో నేను తెలుసుకోవచ్చా బావా? ఏం తెలుసుకోవాలి? నువ్వెందుకు ఈ ఇంట్లో డ్రైవర్గా ఊడిగం చేస్తున్నావని మా అమ్మ అడిగితే నీ కూతురి కోసమని అన్నావు. దానికి అర్థమేంటి? క్లియర్గానే ఉందే, ఇందులో కన్ఫ్యూజనే ఉంది. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్లే అవకాశం నీకున్నా వెళ్లకుండా ఉండడానికి నా కోసం అనడానికి సంబంధం ఏముంది? సంబంధం ఉంది. ఏంటా సంబంధం? చెప్పాలా? చెప్పాలి. విని మీరు తట్టుకోగలరా? ధైర్యంగా నిలబడగలను కూడా. అయితే చెప్తా వినండి. చెప్పు బావా.